నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ తుఫాన్ పై ఆర్పీజీఎస్ అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం మొంతా తుఫాన్ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్న కలెక్టర్ లక్ష్మీష ప్రాణాస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని వెల్లడి తుఫాన్ ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్న కమిషనర్ ధ్యాన్ చంద్ర విజయవాడ పరిధిలో 35 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లుగా స్పష్టం మొంతా తుఫాన్పై ఆర్టీజీఎస్ లో అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం కాకినాడకు 680 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొంతా తుఫాన్ 16 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని సమీపిస్తున్న నేపథ్యంలో ఈ రోజు రేపు కృష్ణా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రతి గంటకు తుఫాను కదలికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. కాగా తుఫాన్ ప్రభావంపై ప్రధాని నరేంద్ర మోడీ సీఎం చంద్రబాబు నాయుడుతో ఫోన్లో మాట్లాడారు. సమీక్షకు మంత్రులు లోకేష్, అనిత, సిఎస్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మొంతా తుఫాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ లక్ష్మీష తెలిపారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు. ఇప్పటికే రెవెన్యూ, మున్సిపల్, పోలీస్, విద్యుత్ తదితర శాఖ అధికారులను అప్రమత్తం చేస్తామని అన్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే విధంగా అన్ని ముందస్తు చర్యలు చేపట్టినట్లుగా ఆయన వివరించారు. మొంతా సైక్లోన్ అన్ని జిల్లాల్లో ఇంపాక్ట్ ఉంది. అదే ప్రకారంగా ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఈరోజు నుంచి ఇంపాక్ట్ కనిపిస్తుంది. దీనికి కావాల్సిన తయారీ లాస్ట్ 3 days నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే సీఎం ఆఫీసర్స్ అందరూ డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్ అందరూ ఎప్పటికప్పుడు మనకు దిశానిర్దేశం చేసి అన్ని రకాలుగా తయారీగా ఉండాలి. ఎక్కడ ప్రాణహాని కానీ లేదా ఇబ్బంది జరగకూడదు అనే ఉద్దేశంతో అన్ని స్థాయిలో గ్రామ స్థాయి నుంచి ఇక్కడ జిల్లా స్థాయి వరకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఎమర్జెన్సీ రెస్పాన్స్ అయితే ఉందో దానికి మొదలు ఎక్కడైతే వల్నరబుల్ పాయింట్స్ ఉన్నాయి ఇది ఐడెంటిఫై చేసుకుంటూ ప్రియంప్టివ్ యాక్షన్స్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఎక్కడ చెట్లు పడిపోయే అవకాశం ఉంటుంది, ఎక్కడ ఈ వాటర్ బాడీస్ లేదా రోడ్స్ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది, ఎలక్ట్రిక్ పోల్స్, హోర్డింగ్స్ ఇటువంటి పడిపోయే అవకాశం ఉంటే అది ముందుగానే
మీరు వైండప్ చేసి దానికి జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పడం జరిగింది. అదే ప్రకారం మన జిల్లాలో చూసుకుంటే దాదాపు 175 హోర్డింగ్ పాయింట్స్ ఐడెంటిఫై చేసి అవన్నీ ఆల్రెడీ డిస్మాంటిల్ చేసి పెట్టేయడం జరిగింది. అట్లాగే ఈ ఓల్డ్ బిల్డింగ్స్, ఈ ప్రైవేట్ బిల్డింగ్స్, ఆఫీసెస్ ఎక్కడైనా ఉంటే అవి కూడా దాదాపు ఒక 30 బిల్డింగ్స్ ఐడెంటిఫై చేసి అక్కడ ఎవరు ఉండకుండా ఆ బిల్డింగ్ నుంచి దూరంగా ఉండేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే వర్షం వచ్చిన తర్వాత ఎక్కడైనా ఈ ఇబ్బందులు వచ్చి ముంపుగా అయిపోతుంది లేదా ఎక్కడైనా ల్యాండ్ స్లైడ్ వచ్చేస్తుంది ఈ టైప్ అయినా ఉంటే సో ఈ ల్యాండ్ స్లైడ్ జరిగే ఏరియా ఎటువంటి ఏమైనా ఉంటే అలాగే రీహాబిలిటేషన్ సెంటర్ పెట్టాలని కనుక వస్తే దానికి తగ్గట్టుగా మొత్తం అర్బన్ రూరల్ ఏరియాలో మొత్తం కలిపి సో దాదాపుగా 189 రీహాబిలిటేషన్ సెంటర్స్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక్కడ మెయిన్లీ ఏంటంటే వల్నరబుల్ ఏరియా ఉన్నప్పుడు అక్కడ ల్యాండ్ స్లైడ్స్ లేదా ముంపుకు గురయ్యేలాగా ఉంటే లేదా ఏదైనా ఈ రివర్ పొంగి అక్కడ గ్రామానికి కట్టేలాగా ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ముందుగానే రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టి రీహాబిలిటేషన్ సెంటర్ వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు ఇచ్చి వాళ్ళని చూసుకోవడం జరుగుతుంది. సో సైక్లోన్ టైంలో ఈవెన్ రైతులకి కూడా అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈ మెడికల్ నీడ్ ఉన్న వాళ్ళకి కూడా జాగ్రత్తలు తీసుకుని చెప్పడం జరిగింది. తుఫాను ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామని అన్ని ముందస్తు ఏర్పాట్లు చేశామని మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర స్పష్టం చేశారు. విజయవాడ పరిధిలో 35 పునరావాస కేంద్రాలను సిద్ధం చేశామని తెలిపారు. ముంతా తుఫాను ఎదుర్కొనేందుకు సర్వ సన్నద్ధంగా ఉన్నామని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు విఎంసీలో మోంతా సైక్లోన్ సంబంధించి విఎంసీ పరిధిలో కూడా కంట్రోల్ రూమ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది 24/7. దీనికి సంబంధించి ముఖ్యంగా మనకి ఎప్పుడు వచ్చిన వర్షంతో పాటు సైక్లోన్ అంటే విండ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే కొన్ని లూజ్ హోర్డింగ్స్ అలాగనే ఫ్లెక్సీలు లేదంటే హిల్ ఏరియాలో ఏమైనా ఓల్డ్ స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా పడిపోయే అవకాశాలు ఉంది. కాబట్టి మనకు 3 సర్కిల్లో అలాగనే 286 సచివాలయంలో కూడా మనం అలర్ట్గా అప్రమత్తంగా ఉండాలి అని ఒక వార్నింగ్ మెసేజ్ కూడా పంపించడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ముఖ్యంగా రీహాబిలిటేషన్ సెంటర్లు 35 రీహాబిలిటేషన్ సెంటర్స్ మనం ఎస్టాబ్లిష్ చేశాము. అందులో 35 కూడా 3 సర్కిల్ సంబంధించినవి యాక్టివేట్ అయిపోయినాయి. ఆల్రెడీ నిన్న మార్నింగ్ నుంచి కూడా మనం మినిమం ఫుడ్ కూడా ఎన్షూర్ చేస్తున్నాము. దీంతో పాటు ముఖ్యంగా సర్కిల్ 1 వెస్ట్ కాన్స్టిట్యువెన్సీలో 1 టౌన్ ఏరియా అలాగే సర్కిల్ 3 మొఘల్ రాజపురం ఏరియాలో హిల్ ఏరియాలో ఎట్టు పరిస్థితుల్లో ఏ హౌస్ కూడా పడిపోయి ఏది డెత్ అలాంటి జరగకూడదని ఒక అంశంతో పబ్లిక్ని ఇన్వాల్వ్మెంట్ చేస్తూ కార్పొరేటర్స్ని సపోర్ట్ తీసుకుంటూ రెవెన్యూ పోలీస్ సపోర్ట్ తీసుకుంటూ ప్రతి ఇంటింటికి స్ట్రీట్కి వెళ్ళి వీళ్ళని అక్కడి నుంచి కింద ఉన్న రీహాబిలిటేషన్ సెంటర్స్కి మూవ్ చేయండి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఎట్టు పరిస్థితుల్లో ఎవరు కూడా అక్కడ మనము చెప్పలేదు అనే మాట రాకుండా అలాగే పబ్లిక్ సపోర్ట్తో ఏ డెత్ కూడా జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే అందరికీ పబ్లిక్ ఆఫ్ విజయవాడకి దయచేసి మీ హౌస్ ఏమైనా ప్రమాదకరంగా ఉంటే మీ ఒపీనియన్లో అధికారులు వచ్చి ఏమైనా రిక్వెస్ట్ చేస్తుంటే దయచేసి దగ్గరున్న రీహాబిలిటేషన్ సెంటర్స్కి రండి. అక్కడ అన్ని వసతులు డ్రింకింగ్ వాటర్, టాయిలెట్, శానిటేషన్ అన్నీ చక్కగా తయారు చేసుకోవడం జరిగింది. ఈరోజు మార్నింగ్ కూడా అన్ని విజిట్ చేశాము. గ్యాప్లో కూడా ఇంకా మనము చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి కోఆపరేషన్ చేద్దాము. ఈ సైక్లోన్ నుంచి ఎలాంటి ప్రాణ హాని బీట్ హ్యూమన్ ఆర్ అనిమల్ 2 కూడా జరగకుండా చూసుకోవాల్సిన అవసరం. ధన్యవాదాలు. విజయవాడ నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన జై లగ్జరీ హెయిర్ బ్యూటీ ఆయుర్వేద సెంటర్ ను ప్రముఖ హీరో నవదీప్, హీరోయిన్ బిగ్ బాస్ బ్యూటీ దివి లాంఛనంగా ప్రారంభించారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అందానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నారని విజయవాడ నగరవాసుల కోసం అత్యాధునిక హంగులతో జై లగ్జరీ హెయిర్ బ్యూటీ ఆయుర్వేద సెంటర్ ఏర్పాటు చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా హీరో నవదీప్, హీరోయిన్ దివి పేర్కొన్నారు.
విజయవాడ స్టెల్లా కాలేజ్ సాయిబాబా గుడి సమీపంలో నూతనంగా జే లగ్జరీ హెయిర్ బ్యూటీ ఆయుర్వేద సెంటర్ ను ఏర్పాటు చేశారు. ప్రముఖ హీరో నవదీప్, హీరోయిన్ బిగ్ బాస్ బ్యూటీ దివి ముఖ్య అతిథులుగా విచ్చేసి జై లగ్జరీ హెయిర్ బ్యూటీ ఆయుర్వేద సెంటర్ ను లాంఛనంగా ప్రారంభించిన అనంతరం జ్యోతి ప్రజ్వలన గావించి సెంటర్ ఏర్పాటు చేసిన సేవల వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ విశాఖపట్నంలో ప్రఖ్యాతిగాంచిన జై లగ్జరీ హెయిర్ బ్యూటీ ఆయుర్వేద సెంటర్ నిర్వాహకులు తమ సేవల విస్తరణలో భాగంగా విజయవాడలో కూడా సేవలు ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. జై లగ్జరీ హెయిర్ బ్యూటీ ఆయుర్వేద సెంటర్ కి విశేష సంఖ్యలో కస్టమర్స్ ఉండటం తాము చూశామని, ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తే వారు వ్యాపార రంగంలో రాణించగలరని తెలిపారు. ప్రస్తుత కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అందానికి, ఫ్యాషన్కు ఎంతో ప్రాముఖ్యతను ఇస్తున్నారని తెలిపారు. బ్యూటీ సేవలతో పాటు ఆయుర్వేద సేవలు కూడా ఒకే చోట అందజేయడం సంతోషంగా ఉందని తెలిపారు. జై లగ్జరీ హెయిర్ బ్యూటీ ఆయుర్వేద సెంటర్ ను తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని ఏర్పాటు చేయాలని సందర్భంగా వారు నిర్వాహకులకు సూచించారు. అనంతరం జై లగ్జరీ హెయిర్ బ్యూటీ ఆయుర్వేద సెంటర్ నిర్వాహకులు శ్రీకాంత్ మాట్లాడుతూ విశాఖపట్నంలో ప్రారంభించిన జై లగ్జరీ హెయిర్ బ్యూటీ ఆయుర్వేద సెంటర్కు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. తమ సేవలను విజయవాడ ప్రజలకు కూడా అందజేసేందుకు సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని సెంటర్స్ ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లుగా తెలిపారు. లగ్జరీ హెయిర్ బ్యూటీ ఆయుర్వేద సెంటర్లో ప్రతి ఒక్కరికి అవసరమైన అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, విజయవాడ నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పటాభి, తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ తనయుడు గద్దె క్రాంతి, ఆర్యవేశ కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్, బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ చైర్మన్ గొట్టిముక్కుల రఘురామరాజు తదితరులు పాల్గొని నిర్వాహకులను అభినందించారు. 3వ తరగతిలో 4వ తరగతిలో కేవీఆర్ ట్రావెల్స్, కేసినేని ట్రావెల్స్లో హైదరాబాద్ ఈసీఐలో నన్ను ఇంతుండేవాడిని. అప్పుడు ఎక్కించి బెన్ సర్కిల్లో మైనేని టెంట్ షాప్ దగ్గర వెంకటరత్నం మాస్టర్ గారు నిల్చొని ఉంటారు, అక్కడ దింపేయండి అని నన్ను పంపించేవాడు చిన్నప్పుడు. విజయవాడ అంటే విజయవాడతో నా అనుబంధం చెప్తున్నాను. మై మదర్ ఈస్ ఫ్రమ్ హియర్. నా చిన్నప్పుడు అన్ని సమ్మర్ హాలిడేస్ తాతగారి మీద ప్రేమ అని చెప్పి మామిడికాయల కోసం వచ్చేవాడిని నేను బేసికలీ. సో దాని తర్వాత ఇంటర్మీడియట్ 1 ఇయర్ కూడా చదివాను, సెకండ్ ఇయర్ ఇక్కడ. సో అప్పుడు ఖుషి సినిమా తర్వాత స్లింగ్ బ్యాగ్ అనేది ఒక ఫ్యాషన్ ఉండేది. అది వేసుకొని వచ్చినందుకు హాస్టల్లో గొడవలు కూడా చేశాను నేను. సో నా పాయింట్ ఏంటంటే బేసికలీ ఒక మనిషి కాన్ఫిడెంట్గా, అంటే మన ఫిజికల్గా మనం బయటకు వచ్చినప్పుడు అందం అనేది డెఫినెట్గా అంటే మనసులో ఉంటుంది, బయట ఉంటుంది, అన్ని దగ్గర ఉంటుంది. బట్ ఒక మనిషికి కాన్ఫిడెన్స్ అనేది ఒక బ్యూటీ. అంటే ఫస్ట్ చూడంగానే మనం కనిపించే దాని మీద కూడా కొంత డిపెండ్ అయి ఉంటుంది. జే లగ్జరీ సలూన్ ఇది వరకు వైజాగ్లో చాలా స్టోర్స్ ఉన్నాయి వాళ్ళకి ఆల్రెడీ. ఇప్పుడు విజయవాడకు వచ్చింది అండ్ ఇట్ ఈస్ చాలా 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 పెద్ద స్టోర్ విజయవాడలో ఉంది. ఇది పెద్దది కాదు అంతలాగా అన్నారు, బట్ ఇది చూస్తే చాలా భారీగా ఉంది. ఇట్స్ 2 సింగిల్ ఫ్లోర్ కదా, 2 ఫ్లోర్స్ డూప్లెక్స్ సలూన్ అండి. నేను ఇంత పెద్ద సలూన్ ఫస్ట్ టైం చూస్తున్నాను విజయవాడలో. చాలా బాగుంది. లోపల సర్వీసెస్ చూస్తే ఎక్సలెంట్గా ఉన్నాయి. ద స్టాఫ్ ఆల్సో ఈజ్ హైలీ ఎక్స్పీరియన్స్డ్. నేను ఖచ్చితంగా ఈవెంట్ అయిపోయింగానే ఐ విల్ గెట్ అ స్పా డన్, ఐ విల్ గెట్ ఆల్ మై సర్వీసెస్ డన్. ఐ జనరలీ ప్రిఫర్ గుడ్ సలూన్స్ అండ్ ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. థ్యాంక్ యూ. ఎందుకంటే మా జే లగ్జరీని ఇంత చక్కగా కవర్ చేస్తున్నారు మీరు. జే లగ్జరీ స్టార్ట్ అవడానికి కారణం అండి మా వైఫ్ అండి. జే అంటే జ్యోతి, మా వైఫ్ యొక్క ప్యాషన్ అండి. నేను సపోర్ట్ చేశాను, ఆవిడ అడ్మినిస్ట్రేషన్ అంతా చూసుకుంటుంది. సో బ్యూటీ ఆడవాళ్ళకి కాస్మెటిక్స్ మీద, చీరల మీద, బ్యూటీ మీద ఎలాగైతే ఎక్కువగా ప్రీతి ఉంటుందో, ప్రేమ ఉంటుందో, అలాగే చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాగే డబ్బులు కూడా ఖర్చు ఎక్కువ అవుతుంది. సో మీరు తెలివైన వాళ్ళు సార్, ఆ ఖర్చుని ఇలా తిప్పారు మీరు. సో మీరు ఇన్కమ్గా చేశారు అది. సో ఆ ప్యాషన్ని సపోర్ట్ చేసి తీయడం వల్ల 2019లో స్టార్ట్ చేసిన తర్వాత కోవిడ్ అటాక్ అయిన తర్వాత కూడా ఆ పాండమిక్ సిచ్యువేషన్లో కూడా మేము విత్ స్టాండ్ అయ్యి స్టార్ట్ చేయగానే మాకు పబ్లిక్ అందరూ వైజాగ్ సపోర్ట్ అంతా చేస్తుంది. వైజాగ్ పబ్లిక్ అందరూ సపోర్ట్ చేశారు. ఎందుకంటే మాది క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఉంటుందండి అండ్ మా దగ్గర ట్రైన్డ్ ప్రొఫెషనల్ స్టాఫ్ ఉంటారు అండ్ మా దగ్గర వాడేదాన్ని క్వాలిటీ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాం. అండ్ ముఖ్యంగా అందరూ చూసేది ఏంటంటే నాకేంటి అంటారన్నమాట. సో మేము బెస్ట్ డిస్కౌంట్స్ ఇస్తాము, బెస్ట్ ప్రైజింగ్ ఇస్తాము అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది మాది. అందుకని మేము అంటే సగర్వంగా చెప్పగలను, మా వైజాగ్లో మాది 6000 SFT తోటి ఉందండి మా సెలూన్. అందులో ఆయుర్వేద, ఎస్థెటిక్స్, బ్యూటీ కూడా ఉంది. అలాగా మాకు 2 బ్రాంచ్లు ఉన్నాయి.
థర్డ్ బ్రాంచ్ కింద విజయవాడలోని నేను ఓపెన్ చేశాను. ఎందుకంటే చాలామంది మాకు క్లయింట్ బేస్ ఉంది అక్కడ. వాళ్ళు విజయవాడలో ఓపెన్ చేస్తే బాగుంటుంది అమరావతి అనేసి అంటే. అలాగే అక్రాస్ ఏపీ తెలంగాణలో కూడా ఓపెన్ చేస్తాం. ఈరోజు విజయవాడలో గురునానక్ కాలనీ వద్ద జే సెలూన్ స్టార్ట్ చేయబడతా ఉంది. అందుకు యాజమాన్యం శ్రీకాంత్ గారిని అభినందనలు తెలియజేసుకుంటూ, ఇలాగే మన ఆంధ్రప్రదేశ్లో కల్లా పెద్ద సెలూన్ చైన్గా నిలవాలని కోరుకుంటూ, ఇప్పుడు గత 16 నెలలుగా కూటమి ప్రభుత్వం వచ్చాక మనకి అమరావతి కానీ అలాగే విజయవాడ కానీ అటే వైజాగ్ కానీ ఎలా డెవలప్ అవుతుందో అందరం చూస్తూనే ఉన్నాం. పాపులేషన్ కూడా అంతకంతా పెరిగి 12 లక్షలు 13 లక్షలు ఉన్న పాపులేషన్ దాదాపుగా 25 లక్షలు రీచ్ అవ్వాలని కోరుకుంటూ, అలాగే మన జే సెలూన్ యాజమాన్యానికి మరొక్కసారి అభినందనలు తెలియజేసుకుంటూ, ఒట్టి సెలూన్ ఇదే కాకుండా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ కూడా పెట్టడం చాలా మంచిది. అలాగే ఇంకా మరెన్నో Tier 2 సిటీస్ అన్నిట్లో కూడా ఇంకా మరెన్నో సెలూన్లు ఓపెన్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇటు మీ గద్దె క్రాంతి కుమార్. అయితే ఈరోజు విజయవాడ నగరంలో చాలా గ్రాండ్గా జే లగ్జరీ సెలూన్ని ఇక్కడ ప్రారంభించడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు అమరావతి ఎంత శరవేగంగా జరుగుతూ ఉందో, ప్రజల మనసులో ఆలోచనలు ఎంత శరవేగంగా మార్పులు వస్తున్నాయో, ఆ మార్పులకు అనుగుణంగానే ఇక్కడ వారి యొక్క ఎక్విప్మెంట్స్ కానివ్వండి, వారి యొక్క ప్రాజెక్ట్ విధానాలు కానివ్వండి, ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో దాని రకంగానే ఇక్కడ సెలూన్ని వాళ్ళు మోడల్ అవడానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ ఫ్యాషన్ టెక్నాలజీని కూడా ఇక్కడ కొత్తగా విజయవాడ ప్రజలకు పరిచయం చేస్తూ, ఇందాక చెప్పినట్టు పెద్దలు ఏదైతే ఆయుర్వేదిక్కి సంబంధించిన కొన్ని రకాల వెసులుబాట్లు కూడా ఇక్కడ తీసుకొస్తూ ప్రజలకి అనుసంధానం చేస్తూ తీసుకెళ్తున్న కార్యక్రమాన్ని బాగా అభినందనీయం. మరి శ్రీకాంత్ గారు వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మనకు బాగా కావాల్సిన వాళ్ళు, వారందరూ కూడా మా అందరినీ ఇక్కడ ఇన్వైట్ చేయటం, ఇక్కడ ఈ షోరూమ్ని ప్రారంభించుకోవటం చాలా ఆనందంగా ఉందని తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో ఈ సెలూన్ మరిన్ని ప్రాంతాల్లో విస్తరించేలాగా దీని స్థావరం పెంచే విధంగానే ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళని అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ. ఈరోజు విజయవాడలో తూర్పు నియోజకవర్గంలో గురునానక్ కాలనీలోని సర్వీస్ రోడ్లో జే లగ్జరీ అని చెప్పి హెయిర్ అండ్ బ్యూటీ ఆయుర్వేదిక్ దాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది. శ్రీకాంత్ గారు ఇవాళ అమరావతిలో ఒక మంచి సెలూన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకున్నా. వీళ్ళు గతంలో విశాఖపట్నంలో కూడా 2 బ్రాంచ్లు ఉన్నాయి. అక్కడ బ్రహ్మాండంగా, ఎందుకంటే అక్కడ వైజాగ్ వెళ్ళినప్పుడు అనేకసార్లు చూడటం జరిగింది. బ్రహ్మాండంగా అక్కడ సర్వీస్ అందజేస్తూ ఉన్నారు ప్రజలకి. అదేవిధంగా ఒక విజయవాడలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సెలూన్లు విస్తరించాలని చెప్పి కోరుకుంటూ వారికి ఒకసారి శుభాకాంక్షలు సమర్పించుకుంటాం. ఈరోజు విజయవాడ నగరంలో శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ప్రారంభమవుతున్నటువంటి జే లగ్జరీ యూనిసెక్స్ సెలూన్ ఏదైతే ఉందో, మరి అధునాతన సౌకర్యాలతో ఇవాళ అత్యంత భారీగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ మనందరం చూస్తున్నాం, చిన్నపిల్లల దగ్గర నుంచి అన్ని వయసుల వారు కూడా ఫ్యాషన్కి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత, మరి వారి అవసరాలకు తగ్గట్టు ఇవాళ చాలా విశాలంగా మరి అన్ని ఏజ్ గ్రూప్స్ వారి రిక్వైర్మెంట్స్ని మీట్ అయ్యే విధంగా ఈ సెలూన్ ఏర్పాటు చేయడం అనేది చాలా అభినందనీయం. ఇది బ్రహ్మాండమైనటువంటి సక్సెస్ సాధించాలని మరిన్ని బ్రాంచెస్ విజయవాడ అదేవిధంగా అమరావతి పరిసర ప్రాంతాల్లో వారు ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటూ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. పల్నాడు జిల్లా కారంపూడికి చెందిన పాసం మధుబాబు అనే వ్యక్తి కాప్సూల్ కంపెనీ ఇంజిన్ ఆయిల్ డిస్ట్రిబ్యూషన్ తీసుకోండి, నెలకు 3 లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చని నమ్మించి డిపాజిట్లు కట్టించుకొని తమను మోసం చేశాడని కోనసీమ జిల్లా రాజోలు మండలానికి చెందిన నామవరపు రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కొక్కరి దగ్గర ₹1,00,000 నుంచి 3 లక్షల రూపాయల వరకు కట్టించుకున్నాడని, తానొక్కడనే 12 లక్షల రూపాయలు డిపాజిట్ కట్టానని చెప్పాడు. అప్పులు తీసుకుని వచ్చి మరీ డబ్బులు కట్టానని తెలిపారు. కలెక్టర్, పోలీస్ కమిషనర్ తమకు న్యాయం చేయాలని కోరారు. ఇంజిన్ ఆయిల్ ముసుగులో తాము మోసపోయామని తమకు న్యాయం చేయాలంటూ బాధితులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. కోనసీమ జిల్లా రాజోలు మండలానికి చెందిన నామవరపు రాజు, విసన్నపేటకు చెందిన జగదీష్, రాజోలు మండలానికి చెందిన సునీత మరికొంతమంది బాధితులు కలెక్టర్కు అర్జీ ఇచ్చేందుకు వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాప్సూల్ ఇంజిన్ ఆయిల్ బిజినెస్ బాగుందని తెలుసుకుని యూట్యూబ్లో చూసి ఆ కంపెనీ యజమాని పాసిం మధుబాబును కలిసి మాట్లాడటం జరిగిందని అన్నారు. వ్యాపారం బాగుంటుందని డిస్ట్రిబ్యూటర్లుగా చేరాలని నమ్మించడంతో డబ్బులు డిపాజిట్ చేశామని అన్నారు. 1 నెల రోజులు బాగానే జరిగిందని, మరుసటి నెల నుంచి ఫోన్ చేస్తుంటే స్టాక్ పంపించడం లేదని, తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందని అన్నారు. తర్వాత వారి చిరునామా తెలుసుకొని వెళితే డబ్బులు అప్పుడు ఇస్తాము ఇప్పుడు ఇస్తామంటూ 2 సంవత్సరాల నుంచి తెప్పించుకుంటున్నారని చెప్పారు. అతను విజయవాడలో
మావయ్య ఇంట్లో ఉంటున్నాడని తెలుసుకొని వస్తే తమకు సంబంధం లేదు, వెళ్ళిపోమని పంపించేశారని అన్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్కు అర్జీ పత్రం ఇచ్చేందుకు వచ్చామని తెలిపారు. నేను ఒక ఇంజనీరింగ్ కంపెనీతో అప్రూవ్ అయ్యాను. ఆయన నన్ను భారీగా మోసం చేసి నెలకి ఎంత వస్తుందని పెట్టుబడి పెట్టించారు. తర్వాత ఒక 40 రోజులు నడిపి ఆయన బోర్డు తిప్పేశారండి. తర్వాత ఇంకా డిస్ట్రిబ్యూటర్లు అందరూ కలిసి మేము వాళ్ళ ఇంటికి వెళ్తే మా మీద ఎదురు తిరిగారు వాళ్ళ అమ్మగారు. తర్వాత విజయవాడలో ఉన్నారని ఆయన కొనుక్కుని మేము తిరుగుతూ ఉంటే వాళ్ళ మామయ్య గారి దగ్గరికి వెళ్ళామండి. వాళ్ళ మామయ్య గారు కూడా మాకు సంబంధం లేదు, వెళ్ళిపోమన్నారండి. అలా వెళ్ళిపోతుండగా ఒక రోజు మళ్ళీ మేము ఈ రోజుకి 2 సంవత్సరాలు జరుగుతుందండి. ఈ రోజు దాకా ఆయన ఏమి రెస్పాండ్ ఇవ్వట్లేదండి. ఇస్తాను అన్నారు కానీ ఆయన మాకు ఏ విధమైన హామీలు కూడా ఇవ్వట్లేదండి. మా డిమాండ్ ఏంటంటే మేము కట్టిన డిపాజిట్లు మాకు ఇవ్వాలండి. మా పరిస్థితి బాగోలేదు. ఇంటికి వచ్చి మమ్మల్ని అప్పుల వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఆ ఇబ్బంది పెడతాం వల్ల మా ఇంటికాడ మా తల్లిదండ్రులు కూడా మేము చచ్చిపోవాలా బతకాలని అడుగుతున్నారండి మమ్మల్ని. మేము పిల్లలతో ఉన్నామండి. అది మీరు గమనించి ఈ మీడియా అధికారులు మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నామండి. ఏంటంటే మేము 10 లక్షల దాకా కట్టామండి. 10 లక్షలుగా ఒక్కొక్కడికి 2 లక్షలు కట్టామండి. నేనైతే 12 లక్షలు కట్టానండి. అయినా దానికి కూడా ఆయన ఇస్తానన్నారు కానీ రెస్పాండ్ ఇవ్వట్లేదండి. నేను యూట్యూబ్లో చిన్న వ్యాపారం ఏదైనా చిన్న వ్యాపారం చేయాలని చెప్పి ఆలోచనతో యూట్యూబ్లో సెర్చ్ చేశాను. అయితే ఈ ఇంజనీర్ తాలూకా డిస్ట్రిబ్యూషన్ తీసుకోండి, దీంట్లో పెట్టుబడి ఎక్కువ అవసరం లేదు, చాలా తక్కువ పెట్టుబడితో అయిపోద్ది అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. చూశాను, ఫోన్ చేసి తెలుసుకున్నాను వివరం. సరే ఒక 50,000 పెట్టుబడితో నెలకి 3 లక్షలు సంపాదించుకోవచ్చు, 4 సంపాదించుకోవచ్చు అని పెట్టారు. సరే ప్రయత్నిద్దాం, వ్యాపారమే కదా అని చెప్పి దిగాను. డిపాజిట్లా కట్టాలండి 50,000, తర్వాత మీకు ఐటమ్స్ ఇస్తాము, సేల్ చేసుకోవచ్చు, బిజినెస్ అవుతుంది అది అని చెప్పారు. సరే నేను నమ్మి పెద్ద కంపెనీలు అంటే డిపాజిట్లు ఉంటాయని చెప్పి తెలుసుకొని డిపాజిట్ అమౌంట్ కట్టాను. అయితే నెల అయినా నాకు రెస్పాన్స్ లేదు, 2 నెలలైనా నాకు రెస్పాన్స్ లేదు. సార్ ఇదేంటి సార్ అంటే, లేదండి కొంచెం ఏదో తేడా బిజినెస్ కొద్ది నష్టాల్లోకి వెళ్ళింది, నేను మీ అమౌంట్ మీకు రిటర్న్ ఇచ్చేస్తానంటే అని చెప్పారు. ఇక అప్పుడు నుంచి ఫోన్ చేస్తున్నాను, 3 నెలలు ఇస్తానండి, కొద్ది ప్రాబ్లం ఉంది, ఇస్తానని చెప్పారు. ఇప్పటికి 1.5 సంవత్సరం అయిపోయింది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసారు, ఇక సమాధానం లేదు. ఆయన క్యాప్సూల్ యూట్యూబ్లో చూసి ఆయిల్ బిజినెస్ బాగుంది అని చెప్పేసి దాన్ని బట్టి ఆ కంపెనీ యజమాని అప్రూవ్ చేయారండి. ఫోన్ ద్వారా మాట్లాడిన తర్వాత బాగుంటుందండి, మీరు కూడా డిపాజిట్ చేయండి అని చెప్పేసి కలవడం కూడా జరిగింది. డిపాజిట్ చేశారండి. జరిగింది 1 నెల 2 నెలలు బాగానే జరిగిందండి. తర్వాత వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్, ఫోన్ చేస్తుంటే స్టాక్ పంపట్లేదు, ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అండి. తర్వాత వాళ్ళ మిస్సెస్ నెంబరు అలా తెలుసుకుని అడ్రస్లు అవి తెలుసుకుని మదర్ దగ్గరికి వెళ్ళాము. తర్వాత వాళ్ళ మిస్సెస్ని అవి కలిసామండి. కలిసిన తర్వాత ఇచ్చేస్తామమ్మా అని మాకు సమాధానం చెప్తూనే వచ్చారండి, మెసేజ్లు అవి పెడుతూనే వచ్చారు. తర్వాత మేము ఇంట్లో పరిస్థితులు ఇలా ఉన్నాయని, మా పరిస్థితులు బాగోలేదు, మేము అప్పు చేసి మేము కట్టామండి, మా బాగుంటుందని చెప్పేసి కట్టాము. ప్రజలకు సత్వర న్యాయం కోసం తమ వంతు కృషి చేస్తామని బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏకే భాష తెలిపారు. జూనియర్ న్యాయవాదులకు న్యాయమిత్ర కింద నెలకు 10,000 రూపాయలు స్టైఫండ్ ఇస్తామని కూటమి ప్రభుత్వం జీవో జారీ చేసినా ఇంతవరకు అమలు చేయలేదని వెంటనే అమలు చేయాలని కోరారు. న్యాయవాది చనిపోతే ప్రభుత్వం తరపున నష్టపరిహారం ఇస్తామని చెప్పారని, 300 మందికి ఇచ్చారని, ఇంకా 1200 మందికి ఇవ్వాల్సి ఉందని, వారికి కూడా పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కర్నూలు హైకోర్టు బెంచ్ త్వరితగతిన ఏర్పాటు చేయాలని వారు కోరారు. బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏకే భాష ఏపీ బార్ ఫెడరేషన్ అధ్యక్షులుగా ఎన్నికవటం, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గా పిచ్చుక శ్రీనివాస్ నియమితులైన సందర్భంగా బెజవాడ బార్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో బీబీ హాల్లో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏకే భాష పిచ్చుక శ్రీనివాస్ కు సభ్యులు శాల్వా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా భాష మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జూనియర్ న్యాయవాదులకు నెలకు 5,000 రూపాయల చొప్పున స్టైఫండ్ ఇస్తూ లా నేస్తం పథకం అమలు చేశారని అన్నారు. తాము అధికారంలోకి వస్తే న్యాయమిత్ర పేరుతో నెలకు 10,000 ఇస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని, ప్రమాణ స్వీకారం అనంతరం జీవో ఇచ్చినా ఇంతవరకు ఒక్క జూనియర్ న్యాయవాదికి స్టైఫండ్ ఇవ్వలేదన్నారు. వెంటనే ఆ జీవోను అమలు చేయాలని తెలిపారు. న్యాయవాది చనిపోతే ప్రభుత్వం తరపున నష్టపరిహారం ఇస్తామని చెప్పారని, 300 మందికి ఇచ్చారని, ఇంకా 1200 మందికి ఇవ్వాల్సి ఉందని, వారికి కూడా పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కర్నూలు హైకోర్టు బెంచ్ త్వరితగతిన ఏర్పాటు చేయాలని కోరారు. కర్నూలు హైకోర్టు బెంచ్ త్వరితగతిన ఏర్పాటు చేయాలని, సుప్రీంకోర్టు బెంచ్ దక్షిణ భారతదేశంలో పెట్టాలని, సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు. 100 తుఫాన్ సహాయక చర్యల్లో మేము కూడా భాగస్వాములు అవుతామని అన్నారు. అనంతరం పిచ్చుక శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని, హక్కుల కోసం పోరాడే వారిపై నిర్బంధం పెరుగుతుందని అన్నారు. అన్ని బార్ అసోసియేషన్లు కలుపుకొని మానవ హక్కుల కమిటీ పనిచేస్తుందని తెలిపారు. రాజ్యాంగ వ్యవస్థలపై జరుగుతున్న దాడులను నిరోధించాలని అన్నారు. రాజ్యాంగపరమైన ఉల్లంఘన జరిగితే తమ కమిటీ ముందు ఉంటుందని అన్నారు. త్వరలోనే కార్యాచరణ రూపొందించి తమ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తుందని తెలిపారు. 25/10/2025 జరిగిన
ఏపీ ఫెడరేషను జిల్లా ఫెడరేషన్ మీటింగ్లో కొన్ని తీర్మానాలు జరిగినాయి. తీర్మానాలతో పాటు బాడీని కూడా ఎన్నుకోబడింది. ఆ బాడీలో మన బెజవాడ బార్ తరఫున నన్ను రాష్ట్రానికి కన్వీనర్గా, రాష్ట్రానికి ఏపీ బార్ ఫెడరేషన్ రాష్ట్రానికి అధ్యక్షుడిగా, కన్వీనర్గా నన్ను ఎన్నుకున్నారు. అదేవిధంగా గుంటూరు డిస్ట్రిక్ట్ బార్ ఫెడరేషన్ అధ్యక్షులైన శివగారిని జనరల్ సెక్రటరీగాను, నెల్లూరు బారు ఫెడరేషన్ రెడ్డి గారిని కో కన్వీనర్గాను, ఇతర సభ్యులుగా 25వ తారీఖు నామినేట్ అయ్యాము, ఎలక్ట్ కాబడినాము. ఏపీ బార్ ఫెడరేషన్ రాష్ట్రంలోని న్యాయవాదులందరూ కూడా ఈ మానవ హక్కులకి సంబంధించిన ఒక అంశం చాలా ఇంపార్టెంట్ అని, రాష్ట్రంలో జరుగుతున్న ఈ మానవ హక్కుల అంశం మీద ఒక కమిటీ ఉండాలని అభిప్రాయపడటం, ఈ మానవ హక్కుల కమిటీకి నన్ను చైర్మన్గా చేసినందుకు రాష్ట్రంలోని న్యాయవాదులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అట్లాగే ఇంతకుముందు కూడా బెజవాడ బార్ అసోసియేషన్ అనేక దీంట్లో పోలీసు దౌర్జన్యాల మీద కానీ, ఎన్కౌంటర్లు, లాకప్ డేస్, ఇలా అనేక అంశాల మీద ప్రజల తరఫున నిలబడి ఉద్యమాలు చేసింది, పోరాడింది. దానికి సంబంధించిన అన్నీ కూడా కేసులు సుప్రీంకోర్టు నుంచి ఇప్పుడు దాకా కూడా కేసులు పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు మా బాధ్యత ఏంటంటే ఒక బెజవాడ బార్ అసోసియేషన్కే కాకుండా రాష్ట్రం మొత్తంలో కూడా అనేక హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. కాబట్టి వీటన్నిటిని కూడా ముఖ్యంగా రాజ్యాంగ వ్యవస్థల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య మనం కూడా చూసాము సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వాటి మీద కూడా. కాబట్టి ఈ రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఒక మానవ హక్కుల కమిటీ ఉండాలి. ఆ కమిటీ తరఫున రాష్ట్రంలో మేము అన్ని బార్ అసోసియేషన్ కూడా ఇచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతు సమస్యలపై పీపుల్స్ పల్స్ పేరుతో సర్వే నిర్వహించి నివేదిక రూపొందించామని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం నాయకులు తెలిపారు. సర్వేకు సంబంధించిన నివేదికలు ప్రభుత్వానికి అందజేసి కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశామన్నారు. విజయవాడ దాసర్భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో 70% వ్యవసాయం కౌలు రైతులు చేస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో కౌలు రైతులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. కౌలు రైతులకు గ్రామ సభలు నిర్వహించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని అన్నారు. అన్నదాత సుఖీభావ పథకం కౌలు రైతులకు వర్తింపజేసేలాగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వం తక్షణమే కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో 32 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని వ్యవసాయ రంగ నిపుణులు, రైతు సంఘాలు అంచనా వేస్తూ ఉన్నాయి. మరి ఇంత విస్తృత స్థాయిలో వ్యవసాయంలో భాగంగా ఉన్నటువంటి కౌలు రైతులకి ప్రభుత్వాలు సరైనటువంటి గుర్తింపు ఇవ్వడం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా కౌలు రైతులకి గుర్తింపు కార్డులు ఇస్తాం, కౌలు రైతులకి సంక్షేమ పథకాలు అమలు చేస్తాం, కౌలు రైతులకి అవసరమైనటువంటి ఇన్పుట్ సబ్సిడీలు ఇస్తాం, కౌలు రైతులకి పెట్టుబడి సాయం అందిస్తాం అని రకరకాల పద్ధతుల్లో మభ్యపెడతా ఉన్నాయి ప్రభుత్వాలు. గత ప్రభుత్వ హయాంలో భూ యజమాని అంగీకారం లేకుండా కౌలు రైతులకి గుర్తింపు కార్డులు ఇవ్వటం సాధ్యం కాదు అన్నారు. ఈ ప్రభుత్వం ఎన్నికలకి ముందు మరి కౌలు రైతులకి మేము అధికారంలోకి వస్తే మొత్తంగా కౌలు రైతులందరికీ కార్డులు ఇచ్చి ప్రభుత్వ పథకాలని అందజేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో రైతు సంఘం సహకారంతో దాదాపు వందలాది మంది కార్యకర్తలు ఒక నెల రోజుల పాటు 3000 మంది పైగా కౌలు రైతులను క్షేత్రస్థాయిలో కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల మీద సర్వే చేయడం జరిగింది. ఆ సర్వే సందర్భంగా వచ్చినటువంటి సమస్యలని నిర్ధారణ చేయడానికి మన పీపుల్స్ ప్లస్ అనే సంస్థ ద్వారా అధ్యయనం చేయించి ఒక నివేదికను రూపొందించి ఇప్పుడు విడుదల చేస్తూ ఉన్నాం. ఇందులో కీలకమైన 4-5 అంశాలు ఉన్నాయి. మొదటిది, మన రాష్ట్ర విభజన తర్వాత మనం వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం కూడా కౌలు రైతుల సమస్యలను పరిష్కారం చేయడంలో విఫలమైనది స్పష్టంగా తెలుస్తూ ఉంది. 100కి 90% సాగు భూములో 70% మంది కౌలు రైతులే పంటలు పండిస్తూ ఉన్నారు.
వ్యవసాయ ఉద్యాన బ్యాంకులు ఇచ్చే పథకాలు ఏది కూడా 90% మంది కౌలు రైతులకు అందటం లేదని ఈ సర్వేలో నిర్ధారణ అయింది. విజయవాడ మేయర్ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నప్పటికీ ఈ నియోజకవర్గ సమస్యలు ఆమెకు పట్టడం లేదని సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ సభ్యులు దోనిపూడి కాశీనాథ్ మండిపడ్డారు. అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్న ప్రజలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించాలని, లేని పక్షంలో అధికారులు ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. పశ్చిమ నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ వద్ద గల నగరపాలక సంస్థ సర్కిల్ 1 టౌన్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు దోనిపూడి కాశీనాథ్, నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ బోయి సత్యబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని, నగరంలో పలు ప్రాంతాల్లో మంచినీరు రంగు మారి బురదగా వస్తుందని తెలిపారు. మంచినీటి పైప్లైన్లు పాడవటమే ఈ సమస్యకు ప్రధాన కారణమని చెప్పారు. అంతేకాక చిన్న వర్షానికి నియోజకవర్గంలో రోడ్లు మునిగిపోతున్నాయని, వెంటనే స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ల నిర్మాణాన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు. డ్రైనేజీలో పేరుకుపోయిన పూడికలను తొలగించకపోవడం వల్ల నీరు నిలిచిపోతుందని, దీంతో దోమలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కొండ ప్రాంతాల్లో రిటర్నింగ్ వాల్ కూలిపోయాయని, కొత్తగా నిర్మించినవి కూడా పూర్తి కాలేదని చెప్పారు. 15 సంవత్సరాల క్రితం వేసిన భూగర్భ డ్రైనేజీ లైన్లన్నీ ఇప్పటి వరకు వినియోగంలోకి తీసుకురాలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యేకు, మేయర్కు ఈ సమస్యలు పట్టవా అంటూ ప్రశ్నించారు. ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాలని, బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అధికారులు ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. విజయవాడ పాత బస్తీకి వర్షం వస్తే ఒక రకం, వరద వస్తే ఇంకో రకంగా మారుతూ ఉంది. ఒకప్పుడు పడవల మీద కూడా ఇదే 1 టౌన్ ప్రాంతంలో, పాత బస్తీ ప్రాంతంలోనే పడవల్లో తిరగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వరద కాదు సుమా, వర్షానికే. మరి అటువంటి వర్షం కూడా ముంపుకు గురవుతూ ఉంటే పాత బస్తీ మీద పాలకులు చేస్తూ ఉన్నటువంటి కృషి ఏంటని చెప్పనేటువంటిది అడుగుతూ ఉన్నాం. ఈ పాలకులకి చిత్తశుద్ధి ఉంటే 17 సంవత్సరాల క్రితం యూజీడీని ఏర్పాటు చేయించినటువంటి పరిస్థితి ఆనాడు వామపక్షాల టైంలో ఆమోదం పొంది ఫీల్డ్ వర్క్లోకి వచ్చేటప్పటికీ ఈ రోజుకి 17 సంవత్సరాలైనా అండర్ గ్రౌండ్ డ్రైనేజీని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఇంతవరకు దాన్ని అమలు జరిపేటువంటి దానికి పూనుకోకుండా ఎస్టీపీలకి ప్లేస్ లేదని చెప్పనని విజయవాడ పశ్చిమ నగరం సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. పాలకులు మారినా ప్రజల యొక్క సమస్యలు తీరడం లేదు. అది మంచినీటి కాలుష్యం కానీ, ముంపు సమస్యలు కానీ, కొండ ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్ సమస్యలు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ ఏది చూసినా ఇక్కడ మరి కేంద్ర మాజీ మంత్రిగా పదవులు ఎలగబెట్టి ఈరోజు బీజేపీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి సుజనా చౌదరి గారు మీరు ఎక్కడ ఉన్నారు? పశ్చిమ నగర ప్రజలు గోడు వినిపించడం లేదా? వాళ్ళ బాధలు మీకు కనిపించడం లేదా? ప్రజలకి అందుబాటులో ఉండలేని ఎమ్మెల్యే గారిని ఈరోజు ప్రజలు ఎన్నుకోవడం చాలా బాధాకరమైన విషయం అయింది. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి పశ్చిమ నగరానికి సంబంధించిన నగర మేయర్ గారు డివిజన్లోనే సగంలో ఆగిపోయినటువంటి రిటైనింగ్ వాళ్ళు దర్శనమిస్తున్నాయి. అలాగే గత 4-5 నెలల నుంచి ప్రతి కొండ ప్రాంతాల్లో ఈ వర్షాలకి రిటైనింగ్ వాళ్ళు పడిపోతున్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పునరావాస కేంద్రాలని పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అన్నారు. సోమవారం ఉదయం తన పర్యటనలో భాగంగా కృష్ణవేణి స్కూల్ రోడ్, పడమట విఎంసీ పాఠశాల, సత్యనారాయణపురం, ఏలూరు రోడ్, 1 టౌన్, గాంధీ మున్సిపల్ స్కూల్ ప్రాంతాలన్నింటినీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా కృష్ణవేణి స్కూల్ రోడ్ లో జరుగుతున్న అవుట్వాల్ డ్రైన్ నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ సర్కిల్, పడమట బెన్ సర్కిల్ వద్ద వర్షపు నీటి నిల్వలు ఉండకుండా శాశ్వత పరిష్కారంలో భాగంగా నిర్మిస్తున్న అవుట్వాల్ డ్రైన్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మొంతా తుఫాన్ నేపథ్యంలో విజయవాడ నగర నేపథ్యంలో పాలక సంస్థలు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అందులో భాగంగా పడమటలోని విఎంసీ స్కూల్, సత్యనారాయణపురం ఏకేటీపీ స్కూల్ మరియు 1 టౌన్ గాంధీజీ మున్సిపల్ హై స్కూల్లో పునరావాస కేంద్రాలు పరిశీలించారు. పునరావాస కేంద్రాలు ఎటువంటి లోపం ఉండరాదని, అక్కడ వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని, వారందరికీ సమయానికి ఆహారం అందేటట్లుగా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. తదుపరి గాంధీజీ మున్సిపల్ స్కూల్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ను పరిశీలించారు. అన్నా క్యాంటీన్లో వచ్చే ప్రజలతో మాట్లాడి అన్నా క్యాంటీన్లో ఉన్న వసతులపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. పారిశుద్ధ నిర్వహణలో త్రాగునీరు, వాడుక నీరు సరఫరాలో అంతరాయం ఉండరాదని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో అడిషనల్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్, చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ కె అర్జుండా,
చీఫ్ సిటీ ప్లానర్ కె సంజయ్ రత్నకుమార్, జోనల్ కమిషనర్ కె షమ్మి, కె ప్రభుదాస్, ఎస్టేట్ ఆఫీసర్ ఏ శ్రీధర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు జె శ్రీనివాస్, ఏ శ్రీనివాస్ రెడ్డి, జి సామ్రాజ్యం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తుఫాన్పై ఆర్పీజీఎస్ అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. మొంతా తుఫాన్ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్న కలెక్టర్ లక్ష్మీ షా. ప్రాణాస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని వెల్లడి. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్న కమిషనర్ ధ్యాన్ చంద్ర. విజయవాడ పరిధిలో 35 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లుగా స్పష్టం. ఇవి రోజు వార్తా విశేషాలు. మళ్ళీ 3 ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.